హలో, నమస్తే అండి. నేను మీ పల్లవి శ్రీనివాస్. ఇవాళ వచ్చి అఖిర ఇంటికి రాగానే స్నాక్ మమ్మీ ఏదో స్వీట్ కావాలి అంటే ఇన్స్టెంట్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా హల్వా చేస్తున్నాను శనగపిండితో. చూడండి, దానికి కావాల్సింది ఫస్ట్ అయితే నేను పెనంలో నెయ్యి 1 కప్ తీసుకుంటే శనగపిండి కూడా 1 కప్ తీసుకోవాలి. నేను ఇందులోకి అయితే షుగర్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ బెల్లం హెల్తీగా చేద్దాము అనేసి. సో నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఒక 3-4 స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఇందులోకి మనము పాకం వచ్చేలాగా బెల్లం, తీగ పాకం కూడా ఏం అవసరం లేదండి, కరిగితే చాలు. సో ఇందులోకి ఇప్పుడు జల్లి పెట్టుకున్న శనగపిండి వేస్తున్నా. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, అది వేసుకుంటూ కలపాలండి. ఒకదాన్ని అంటే నేనే వేసుకుంటూ కలుపుతున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డా, బట్ అలా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. అది బాగా మిక్స్ అయ్యే వరకు, ఆ పచ్చి వాసన పోయే వరకు నెయ్యిలోనే మనము ఇలా వేయించుకోవాలి. తర్వాత అదిగోండి పాకము అలా కరుగుతుండగానే అప్పుడే ఇది మనకు మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు కొంచెం కొద్దిగా ఆ వాటర్, ఆ తీగ పాకం వస్తుంది, అది కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ బెల్లం కరిగిన నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంది, ఈజీ కూడా. చూడండి అలా వస్తుంది అనమాట. గరిటెకి అంటుకోకుండా నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేశాను. సో ఇంతేనండి, బెల్లము, శనగపిండి, నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, రీఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బట్ నెయ్యి అయితే కొంచెం హెల్దీ అనమాట. సో చూడండి అలా అంటుకోకుండా అలా వస్తుంది. సో టేస్టీ హల్వా రెడీ. ఇప్పుడు మీకు ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే గరిట చూడండి అలా చిన్న ముద్దల మాదిరి పెట్టేస్తున్నాను. ఈ అఖిర ఏం చేస్తుందంటే బూష్ దాని మీద గార్నిష్ చేస్తోంది, బట్ చాలా బాగుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా టేస్ట్ చేయండి, ట్రై చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పల్లవీస్ వరల్డ్. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా? ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.